హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. సో ఫస్ట్ చూస్తే, ఒకే క్యాడర్ ఉద్యోగులు వేర్వేరు జీతాలు అంటూ ఇచ్చారు. మున్సిపల్ వార్డ్ అధికారుల ఆందోళన. బేసిక్ పే ఒకరికి 22,240, మరొకరికి 24,250. వేతన వ్యత్యాసాన్ని సవరించాలి అంటూ పీఆర్సీ కమిటీకి ఉద్యోగుల విజ్ఞప్తి అంటూ మనకు నవ తెలంగాణ బ్యూరోలో అయితే పబ్లిష్ అయిందనమాట. సో దీని గురించి తెలుసుకుందాం. వారు ఒకే క్యాడర్ ఉద్యోగులు, ఒక క్యాడర్కు ఒకే జీతం ఇవ్వాలి, కానీ రాష్ట్రంలో ఒకే క్యాడర్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేర్వేరు జీతాలు ఇస్తూ ఉండడం గమనార్హం. అవును, ఇది నిజమే. రాష్ట్రంలో మున్సిపల్ వార్డు అధికారులుగా పనిచేస్తున్నారు. వేర్వేరు జీతాలు ఇస్తూ ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ఇటీవల గ్రూప్ 4 నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో కలిపి 1,862 మంది వార్డు అధికారులను ప్రభుత్వం నియమించింది. వారి బేసిక్ పే 22,240 రూపాయల నుంచి 67,300 రూపాయలుగా నోటిఫికేషన్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఇప్పటికే రెవెన్యూ శాఖ నుంచి వచ్చి మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న 1,200 మంది వార్డు అధికారుల బేసిక్ పే 24,250 రూపాయల నుంచి 72,850 రూపాయలుగా అమలు చేస్తుంది. అంటే వారికి జూనియర్ అసిస్టెంట్ స్కేల్ను ప్రభుత్వం ఇస్తున్నది. ఒకే రకమైన క్యాడర్లో ఉంటూ ఒకే రకమైన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు వేర్వేరు జీతాలు ఇస్తూ ఉండడం గమనార్హం. దీనిపై కొత్తగా నియామకమైనటువంటి వార్డు అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వం పే స్కేల్ను సవరించాలి అంటూ కూడా మనకైతే కోరినట్లుగా ఇచ్చారు. గ్రూప్ ఫోర్ ఉద్యోగాలంటేనే అసిస్టెంట్ క్యాడర్. అందరికీ డిగ్రీ అర్హతతోనే ఉద్యోగాలు వస్తాయి. మున్సిపల్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కు ఒక రకమైన పే స్కేల్, వార్డు అధికారులకు ఒక రకమైన పే స్కేల్ అమలు చేయడంతో వారు గందరగోళానికి గురవుతున్నారు. రెండు రకాల పే స్కేల్ను అమలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. దీన్ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలని కోరుతూ పీఆర్సీ కమిటీకి వేల సంఖ్యలో ఉద్యోగులు రిజిస్టర్ పోస్టు ద్వారా పీఆర్సీ కమిటీకి లేఖలను పంపించారు. న్యాయం చేయాలని కోరారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా గ్రూప్ 4 నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం వేగంగా పూర్తి చేసింది. పే స్కేల్లో వ్యత్యాసం వల్ల మాకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. మాతో పాటు ఎంపికైన వారికంటే మాకు 4,000 వేతనం తక్కువగా వస్తుంది. దాన్ని ప్రభుత్వం పీఆర్సీ కమిటీ సరిచేసే విధంగా సవరించాలి. గ్రూప్ 4 ద్వారా ఇతర శాఖల్లో ఎంపికైన ఉద్యోగులు మాకంటే 4,000 వేతనం ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ వేతన వ్యత్యాసాన్ని సరిచేయాలి అంటూ ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఒకే క్యాడర్ ఉద్యోగులు వేర్వేరు జీతాలు అంటూ రావడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ అప్డేట్, నియామక పత్రాలు ఇవ్వండి, జూనియర్ లెక్చరర్స్ సెలెక్టెడ్ జేఏసీ వినతి అంటూ మనకైతే ఇచ్చారు. సో ఇది దిశ పేపర్లో పబ్లిష్ అయింది. దీని గురించి చూద్దాం. టీజీపీఎస్సీ ద్వారా కొత్తగా ఎంపికైన 1,392 మంది జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలను వెంటనే అందజేయాలని జూనియర్ లెక్చరర్స్ సెలెక్టెడ్ జేఏసీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. సోమవారం ఓయూ ఆర్ట్స్ కళాశాలలో కొత్తగా ఎన్నికైనటువంటి జేఏసీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేసి కాలేజీల అలాట్మెంట్ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు నియామక పత్రాలను అందజేయలేదని అన్నారు. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని, వెంటనే నియామక పత్రాలు అందించాలని కోరారు అంటూ మనకు ఈ విధంగా నియామక పత్రాలు ఇవ్వండి అంటూ రావడం అయితే జరిగిందనమాట. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ.